హలో అండి. మేము రైతు బజార్‌కెళ్ళాము వెజిటబుల్స్‌కి. వీకెండ్‌లో వెళ్తానే ఉంటాము. ఎవ్రీ వీక్ ఎళ్తా ఉంటామండి మేము. వన్ సైడ్ వెజిటబుల్స్ ఉంటాయి. వన్ సైడు ఫ్రూట్ సెక్షన్ ఉంటదండి. అందులోనే ఇక్కడ అంతా చాలా బాగా దొరుకుతాయండి. అన్నీ దొరుకుతాయి. మనకు ఇంటి దగ్గర కొద్దీ ఇక్కడ రైతు బజార్‌కెళ్ళామనుకోండి, మంచిగా కొంచెం తక్కువకనే దొరుకుతాయి. ఇక్కడ బోర్డ్ పెట్టారండి. బోర్డ్ మీదే రేట్ అంతా మెన్షన్ చేసుంటారు. మనం ఆ రేటు ప్రకారం తీసుకుంటాము. మా ఆయన ఫస్ట్ వస్తేనే ఫోటో తీసి పెట్టుకుంటాడండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తారు కదా! అందుకని మా ఆయన ముందే తీసి పెట్టుకుంటాడు. ఇవి వచ్చేసి చిన్న కాకరకాయలండి. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము. అందులో మా పొలాల్లోని బాగా వస్తాయి. మా పొలాల్లోనే వస్తుంది కదా! ఫ్రీగా తీసుకునేవాళ్ళము. ఇప్పుడు చూడండి ఎంత రేటు చెప్తన్నారో అక్కడ. అందు అందులోన ఇప్పుడు గూనా ఎళ్ళామంటే ఇప్పటికి దొరుకుతాయండి మా అమ్మోళ్ళూరు సైడు. చూడండి రైతులందరూ ఫుల్లు కిటకిటలాడుతా ఉందండి. వస్తనే ఉంటారు బజార్‌కి. ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు. రైతు మార్కెట్ ఎప్పుడు ఫుల్ ఉంటదండి. ఈరోజు ఖాళీ ఉంటదనేకి లేదు. డైలీ ఇలాగే ఉంటుంది. మా ఆయన సొరకాయ పట్టుకొని చూస్తా ఉన్నాడు. ఏది తీసుకుందామా అని చూపిస్తా ఉన్నాడు నాకు. నేను పాల సేమ్యాలు తీసుకున్నానండి. మా పిల్లలకు పాల సేమ్యాలంటే చాలా ఇష్టము. ఇష్టంగా తింటారు గదా! అందుకని తీసుకున్నాను. ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. మనము ఇక్కడికెళ్ళాలే కానీ, రైతులు ఓన్‌గా పండించి ఇక్కడికొచ్చి అమ్ముతారు గదా! మనకు బాగా దొరుకుతది. బార్గెయిన్ చేసే అవసరం ఏం లేదండి. ఇక్కడ బోర్డ్ మీద రేటే తీసుకునేది కదా! మనం ఏమి అడిగేదేం లేదు. చూసారు కదండీ! ఎంత ఇదిగా ఉందో. మేమెప్పుడు ఇక్కడికే వస్తామండి. రైతు బజార్‌కే వస్తాము. అన్నీ దొరుకుతాయండి. మనకి ఇది, అది అనేదేం లేదు. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఏంటే చికెను, మటను అలాంటివన్నీ బయట దొరకవు. ఓన్లీ వెజిటబుల్స్ ఒక్కటే దొరుకుతాయండి రైతు బజార్.